సో పార్దు, మీ ఫిట్నెస్ కండిషన్ మిస్కాండక్ట్ వల్ల పడ్డ బ్యాన్ని లిఫ్ట్ చేయమని అప్పీల్ చేయడానికి వచ్చారా? మీ వల్ల మాకు ఒలింపిక్ మెడల్ వస్తుంది అనుకున్నాం, కానీ ఆ రోజు పడిపోయి చెరపలేని మచ్చ తీసుకొచ్చారు మీరు. నేషనల్స్కి సెలెక్ట్ అయిన ప్లేయర్ని కొట్టడం ఎంత అఫెన్సో తెలుసా మీకు? అది సరిపోదన్నట్టు డ్రగ్ కన్సంప్షన్ అలిగేషన్స్ వేరే. దేన్ని పక్కన పెట్టి మీ ఎక్స్ప్లెనేషన్స్ వినాలో చెప్పు. టెల్ మీ, ఐ వాంట్ టు నో. నేను చేసిన తప్పుల గురించి నాకన్నా ఇంకెవరికి బాగా తెలియదు సార్. వాటితో నేను ఆటను చాలా చులకనగా చూశాను. నా మీద మీకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది క్షమాపణ అడగడానికి, నిజం చెప్పడానికి. ఆ రోజు రిజల్ట్స్లో ట్రేసెస్ లేకపోయినా నేను డ్రగ్స్ తీసుకుంది నిజం. ఐ టోల్డ్ యూ అగత్య, మీరు నమ్మలేదు. లేకపోతే వచ్చిన సంవత్సరం స్టేట్ ఛాంపియన్ ఎలా అవుతాడు? అవును సార్, డ్రగ్స్ తీసుకున్నాను. పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు సార్, బాధను మర్చిపోవడానికి. నడిపించిన మనిషి మధ్యలోనే వెళ్ళిపోతే ముందడుగు ఎలా తెలియక తీసుకున్నాను సార్. రీజన్ ఏదైనా అలా ఆడడం తప్పు సార్. నన్ను క్షమించండి. ఇది చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్. అయినా ఇది దాచి ఇంకో పెద్ద తప్పు చేయలేను నేను. ఎన్నో కోల్పోయింది ఆట కోసమే. అది నాతో ఉండాలంటే నిజం చెప్పాలి సార్. తప్పు చేసి గెలవగలనేమో కానీ అబద్ధం చెప్పి బతకలేను సార్. ఇది మీ మీద కోపంతో ఇవ్వట్లేదు సార్. నేను బెస్ట్ ప్లేయర్ అని చెప్పి నమ్మి నాకు ఇచ్చారు. ఈ మెడల్ నాకే రావాలని కోరుకున్న మా తాతయ్యతో ఇదే నాకున్న ఆఖరి జ్ఞాపకం. ఈరోజు ఆయన ఉండుంటే నేను తీసుకునే నిర్ణయానికి ఆయన చాలా గర్వపడేవాళ్ళు సార్. ఎందుకంటే నేను చేసిన ఏదో పనులకి ఇది నా చేతిలో ఉండడం కంటే వదిలేయడమే తనకిచ్చే గౌరవం సార్. సార్, ఇంకెప్పటికీ తప్పు చేయనని తెలుసు కాబట్టే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కమిటీని ఎందుకు కలిశారు? మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? మీ మీద వచ్చిన రూమర్స్ కి కమిటీ ఏమన్నారు? మీరు దొరికిపోయారని దూరంగా వెళ్ళిపోయారా? మీరు డ్రగ్స్ తీసుకున్నారని ప్రూవ్ అయ్యిందా? చెప్పండి సార్. చెప్పండి మిస్టర్ పార్థు. పైన కూర్చోపెట్టేది మీరే, అక్కడి నుంచి కిందకు తోసేది మీరే. ప్రశ్నలు మాత్రమే మీకు కావాలి, జవాబులు మీకు అవసరం లేదు కదా. థ్యాంక్ యూ. ఇలారా. ఆ రోజు హాస్పిటల్ దగ్గర జరిగిన దానికి సారీ. ఐ థింక్ వీ షుడ్ రీథింక్ అబౌట్ దిస్. అలా ఎలా కుదురుతుంది అగత్య? అతనికి ఛాన్స్ ఇస్తే ఇంకొకరికి అలవాటు అవుతుంది. ఎడం చేత్తో ఎలా ఆడతాడనుకుంటున్నారు? మోర్ ఓవర్ హి హాస్ యాంగర్ ఇష్యూస్. రాహుల్ని ఎలా కొట్టాడో మర్చిపోయారా? మీకు తప్పు చేసిన పార్థు గుర్తుకొస్తున్నాడు. నాకు మారిన పార్థు కనపడుతున్నాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఆన్ దిస్ అగత్య. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అతను డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తీసుకున్న విషయం అతను చెప్పకపోతే మనకు తెలిసేదా? డు వి హ్యావ్ ఇట్ ఆన్ రికార్డ్స్? కష్టపడి సంపాదించుకుంటూ వదిలేసుకున్నాడంటే ఆటగాడి కన్నా ఆటే ముఖ్యమని గుర్తించినట్టు, మారినట్టు. మారినోడికి అవకాశం ఇస్తే ఇంకోడికి అలవాటు కాదు జార్జ్, ఆదర్శం అవుతుంది. తన గురితో ఆశ్చర్యపరిచిన ఆటగాడు ఏమైపోయాడా అని ఆలోచిస్తున్న అందరికీ ఇండియన్ ఆర్చరీ అకాడమీ ఒక సర్ప్రైజ్ న్యూస్ ఇచ్చింది. పార్థుని వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా తరపు నుంచి ఆడే 2వ ఆటగాడిగా అవకాశం కల్పించింది. దీని మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎలారా వీడికి మళ్ళీ ఛాన్స్ ఎలా ఇచ్చారు?
వెల్కమ్ టు ద 51st వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఈ ఆర్చరీ పోటీలకి వేదికనిచ్చే అవకాశం మన దేశానికి మొదటిసారి దక్కింది. ఇందులో వరల్డ్ ఛాంపియన్ చైనాతో సహా 7 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రతి దేశం తమ బెస్ట్ ప్లేయర్స్ ని ఈ కాంపిటీషన్ కి పంపింది. మన దేశం నుండి వచ్చిన ప్రామిసింగ్ ఆర్చర్స్ లో ఒకరు రాహుల్ అయితే ఇంకొకరు అనూహ్యంగా లాస్ట్ మినిట్ ఎంట్రీ ఇచ్చిన పార్థు. ఇందులో నాకౌట్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అని 4 స్టేజెస్ ఉంటాయి. టోటల్ 16 ప్లేయర్స్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన 2 బెస్ట్ ప్లేయర్స్ మాత్రమే ఫైనల్స్ లో తలపడతారు. నాకౌట్ లో రాహుల్ ఫ్రమ్ ఇండియా, యాంగ్లీ ఫ్రమ్ చైనా తలపడబోతున్నారు. మొదటి రౌండ్ లో వరల్డ్ ఛాంపియన్ తో పోటీ ఇండియాకి టఫ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. రాహుల్ స్కోర్ 28, యాంగ్లీ 10 పాయింట్స్ స్కోర్ చేస్తే 29 స్కోర్ తో ఈ నాకౌట్ స్టేజ్ దాటుతాడు. యాంగ్లీ 10 లో హిట్ చేశాడు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై చైనా. బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్. ఇండియా ఒక ఎఫిషియెంట్ ప్లేయర్ ని కోల్పోయింది. సేన వదిలిపోయింది సార్. ఆ రాహుల్ కూడా ఓడిపోయాడు. మన పార్థు చేతులు ఓడిపోయింటే ఇంకా బాగుండేది సార్. రాహుల్ పార్థుకు శత్రువు కాదు. పార్థు ఎదగటానికి పట్టానికి పార్థువే కారణం. ఇప్పుడు పార్థునే గెలవాలి. వరల్డ్ నంబర్ 2 అయిన కొరియన్ ఆర్చర్ ని పార్థు ఎదుర్కోబోతున్నాడు. Can injured Parthu cross this knockout stage? ఇప్పుడు పార్థుకి 10 పాయింట్స్ కావాలి. స్టార్టింగ్ నుండే పార్థు టెన్షన్ పెంచేశాడు. ఇది చివరి యారో మాత్రమే కాదు, భారతాభిమానులకు మిగిలిన చివరి ఆశ. పార్థు వరల్డ్ నంబర్ 2 ఆర్చర్ మీద గెలిచి మమ్మల్నే కాదు హోల్ నేషన్ నే సర్ప్రైజ్ చేశాడు. ఇండియా ఇంటూ క్వార్టర్ ఫైనల్స్. రాహుల్, గెలిచానని చెప్పడానికి వచ్చావా, లేక నేను ఓడిపోయినని గుర్తు చేయడానికి వచ్చావా? నువ్వు ఇంకా ఓడిపోలేదని చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఆడుతుంది నువ్వు, నేను కాదు. ఇండియా ఆడుతుంది. నేను ఆడుతున్నంత వరకు నువ్వు ఓడిపోయినట్టు కాదు. మీ స్టూడెంట్ ఇంకా ఓడిపోలేదు సార్. పార్థు ఇండియా ఆశల్ని సజీవంగా ఉంచుతూ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ లో అద్భుతంగా ఆడి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్ స్టేజెస్ దాటుకొని ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. అతను ఒకప్పటి ఇండియాస్ హోప్. హీ వాజ్ ఇంజర్డ్, ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గేమ్. ఇప్పుడు తన ఎడమ చేత్తో ఆడి ఇంత దూరం వచ్చాడు. క్యాన్ హీ క్రియేట్ హిస్టరీ ఫర్ ఇండియా? ఊహించినట్టే చైనా ఫైనల్స్ కి చేరుకుంది. కానీ చివరి వరకు బరిలో నిల్చొని ఇండియా ఫైనల్స్ కి చేరుకోవడం ఊహించని విషయం. ఫైనల్స్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందని అనుకోలేదు. నంబర్ 1 ప్లేయర్ వర్సెస్ ఇంజ్యూర్డ్ సెన్సేషన్. ఇద్దరు బెస్ట్ ఆర్చర్స్ తలపడితే ఇలానే ఉంటుంది. Astounding! 3 arrows 10 out of 10 షూట్ చేసి పార్థు సెట్ ని గెలుచుకున్నాడు. అతని జోష్ చూస్తుంటే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా గెలుపు ఖాయం అనిపిస్తోంది. యాంగ్లీ ఒక్క పాయింట్ తేడాతో సెకండ్ సెట్ ని గెలుచుకున్నాడు. ఒక సెట్ ఇండియా, ఒక సెట్ చైనా గెలిచినప్పటికీ యాంగ్లీ పార్థు కన్నా ఒక్క పాయింట్ ముందంజలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో యాంగ్లీ 7 టైమ్స్ బుల్సైలో కొడితే పార్థు 6 టైమ్స్ బుల్సైలో షూట్ చేశాడు. ఎక్సలెంట్! పార్థు ఒక బుల్సైలో కొట్టి యాంగ్లీతో స్కోర్స్ ఈక్వల్ చేశాడు.
రేయ్, ఏం పర్వాలేదు. పార్థు డిస్టర్బ్ గా కనిపిస్తున్నాడు. ఆశ్చర్యపరుస్తాడనుకున్న పార్థు అనూహ్యంగా చతికిల పడిపోయాడు. ఇక భారత్కు గెలుపు మీద ఆశలు లేనట్టే. రెట్టించిన ఉత్సాహంతో ఆడిన యాంగ్లీ 8 లో కొట్టాడు. యాంగ్లీ ఉన్న ఫామ్ కి ఈ మ్యాచ్ గెలిచేలా ఉన్నాడు. వాట్ ఎ ట్విస్ట్ ఇన్ ద మ్యాచ్. పార్థు, ఈ దేశానికి మీ నాన్నకి నువ్వు ఇవ్వగలిగే ఒకే ఒక్క బహుమతి నువ్వు ఛాంపియన్ అవ్వడం. టైమ్ ఇస్ రన్నింగ్ అప్. ఆర్ యు రెడీ మిస్టర్ పార్థు? గుర్తుపెట్టుకో, ఒత్తిడిలోనే వజ్రాలు కొడతాయి. పార్థు తన బ్యాగ్ నుంచి ఏదో పాత పోతేస్తున్నాడు సార్. వాసుదేవ, సమయం లేదు. అవకాశం మళ్ళీ రాదన్నప్పుడు మెదడులో కణకణం ఒకటే కోరుకోవాలి, గుండెలో గదిగది ఒకటే చెప్పాలి, శరీరంలో రక్తం మొత్తం ఒకవైపే పరిగెట్టాలి. అప్పుడే చితికిల పడ్డ చేయి కూడా లక్ష్యం ఛేదించే ఆయుధం అవుతుంది పార్థు. అదేంటి సార్, పార్థు కట్టు తీసేస్తున్నాడు? కట్టు తీసేస్తున్నాడా అంటే కుడి చేత్తో తన గాయంతో వెనకపడలేదని చూపించాలనుకుంటున్నాడు. ఏ చేత్తో మొత్తం కోల్పోయాడో ఆ చేత్తోనే దాన్ని వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాడు. 20 సంవత్సరాలుగా ఛాంపియన్ అవ్వాలనుకున్న పార్థు ధ్యేయాన్ని తన బాడీలో ప్రతి పార్టు పంచుకుంది. దాన్నే మజిల్ మెమరీ అంటారు. ఇట్ ఇస్ నాట్ ద ఎండ్ ఫర్ హిస్ హ్యాండ్. ఆ చేతికి పార్థు ఏము ట్రైనింగ్ రెండూ గుర్తుంటాయి. ఆ చెయ్యి తిరిగొచ్చిన రోజు మళ్ళీ పాత మ్యాజిక్ క్రియేట్ అవుతుంది బాలో. పార్థు తన ఫైనల్ ఆరో షూట్ చేయబోతున్నాడు. తను ఇప్పుడు 10 కొట్టినా డ్రా అవడం తప్ప ఇంకేమీ జరగదు. జరుగుతుంది బుల్ సైలో కొట్టడం ద్వారా. కానీ అక్కడ బుల్సైలో ఆల్రెడీ ఒక యారో ఉంది కదా. ఉంది, అయినా స్కోర్ చేయొచ్చు. రాబిన్ హుడ్ షాట్. రాబిన్ హుడ్ షాట్. ఆల్రెడీ బుల్జైలో ఉన్న ఒక యారోని చీల్చుకుంటూ మరో యారో వెళ్లి తగిలితే పార్థు ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ బుల్జై షాట్స్ కొట్టిన ప్లేయర్ అవుతాడు. కానీ ఆ ఇంపాసిబుల్ షాట్ ని పార్థు గాయపడిన చేత్తో సాధించగలడా? Paardhu has set a new world record with Robin Hood shot. India has won the world's archery championship.